ఈ బాధ్యత వస్తుందని ఊహించారా, ఎక్స్పెక్ట్ చేశారా? మీకు ఎవరి ద్వారా ఈ పదవి వచ్చింది? జనరల్గా నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. చిన్నప్పటి నుండే 1978లోనే మొట్టమొదటి 87లోనే మీరు కంటెస్ట్ చేశారు. 87లోనే నేను కౌన్సిలర్గా ఈ ఏరియాలో కంటెస్ట్ చేసిన. ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఇన్ని పోరాటాల విషయంలో కానీ ఎక్కడ మీ సిద్ధాంతాలని విడిచిపెట్టకుండా పనిచేస్తాను. పార్టీ ఎందుకు అధికారం చేజించుకోలేకపోయింది? పాలిటిక్స్లో ఐడియాలజికల్గా బేస్ గ్రౌండ్లో కార్యకర్తలను తయారు చేయడం అనేటువంటి దాని లోపల తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? బీజేపీ తెలంగాణ అని ఎజెండాలోకి తీసుకొచ్చిన తర్వాత పాజిటివ్ తీర్మానం, ప్రొవోకేటివ్ స్లోగన్స్ కాకుండా, రెచ్చగొట్టేటువంటి విధానం కాకుండా మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా ఏ పదవులు నిర్వహించారు ఇప్పటి వరకు? నేను బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుండి అప్పుడు చేసినానండి. తర్వాత నేను ఉద్యోగం రిజైన్ చేయగానే ఇంద్రసేనారెడ్డి గారు ఇప్పుడు మీ ముందున్న బాధ్యత ఏంటి? జిల్లా అధ్యక్షుడిగా అర్బన్లో ఉన్న 2 నియోజకవర్గాలు రేపొద్దున బైఫర్కేషన్ అయితే పార్టీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. లాస్ట్ టైం కూడా సేమ్ ఈ జిల్లా ఎలక్షన్లో మొన్నటి వరకు బీజేపీకి అవకాశం వస్తుందేమో, బీఆర్ఎస్ కొంచెం వెనక్కి వెళ్ళింది అంటున్నారు. బీఆర్ఎస్ అనే పార్టీకి తెలంగాణ వాదం మీద ఒక అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక. సంవత్సరన్నర కాలం నుంచి ఇలా పరిపాలనలో మీరు మెరుగైన మార్కింగ్ అనేది చూపించలేపారు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తామని 6 పథకాలు, రాష్ట్రం అధికారం వచ్చిన కాడి నుంచి అప్పులమయంలో గత గవర్నమెంట్ పెట్టేసి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈయన మొత్తం నేను చేసిన ఈ డబ్బులు మేము ఇచ్చినాము, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఖాతాలో మేము ఇంతేస్తామని చెప్పేసి 8 మంది ఎంపీలని మీకు ఇచ్చారు, మరి మీరేం తీసుకురాలేదు అంటున్నారు. నితిన్ గడ్కరీ గారు వారి డిపార్ట్మెంట్ నుండి ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ ఇచ్చిండ్రు. బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్య అంతర్లీనంగా పొత్తు నడుస్తుంది, వీళ్ళ గెలుపుకు వాళ్ళు సహకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు జరిగినటువంటి స్ట్రైట్ వార్ లోపల కనీసం క్యాండిడేట్లు పెట్టుకోలేకపోయిందండి బీఆర్ఎస్ మొన్న ఎమ్మెల్సీ లోపల. మీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం అంటే ఇక్కడ స్థానికంగా ఉండే పార్టీలని రాజకీయంగా ఎదుర్కోవడానికి వాళ్ళ యొక్క కేసులు కానీ, సిబిఐ అని ఇట్లాంటివన్నీ బూచికి చూపించి వాళ్ళు అరెస్ట్ చేయడం. భారతీయ జనతా పార్టీ చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అనేటువంటిది పెద్ద మనుషులు చెప్పింది. ఏవి కూడా మీరు సిబిఐ విషయంలో కానీ, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఈడీ కానీ అవి కానీ వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. వ్యవసాయ రంగంలో కూడా డ్రాగన్ ఫ్రూట్ సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయిలో ఆయన యొక్క ప్రతిభను కనబరిచి అట్లా వ్యవసాయ లాభసాటిగా చేసే విధంగా నేషనల్ హార్టికల్చరల్ బోర్డుకి సంబంధించి డైరెక్టర్గా కూడా ఆయన వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ బీజేపీ ఆయన పనితీరును గుర్తించి, లేదంటే ఆయన సేవలు జిల్లాకు అవసరమని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఆయన యొక్క అభిప్రాయాన్ని, అట్లాగే పార్టీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, జిల్లాలో ఉన్న 2 నియోజకవర్గాల్లో ఎట్లా ఉండబోతుంది, రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏ రకంగా ఆయన చూసినా సరే పార్టీ ఎంతవరకు స్ట్రెంగ్తన్ అవుతుంది అనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాం. ఈ పదవి మీకు ఎంతవరకు మిమ్మల్ని ప్రకటించడం సంతృప్తినిచ్చింది? సార్, ఇది శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఈ పర్సనాలిటీ పదవుల గురించి అనేటువంటి వర్డ్ కూడా బహుశా ఇది కాకపోవచ్చు. బాధ్యత అని అంటే అది బెటర్ ఏమో. ఈ బాధ్యత నాకు పార్టీ ఇవాళ అధ్యక్షునికి ఇచ్చింది, కానీ అనేక రకమైనటువంటి బాధ్యతలు పార్టీలో నేను కింది స్థాయి నుండి నిర్వర్తించుకుంటూ వచ్చిన. ఇప్పుడు వారికి రాబోయేటువంటి కాలంలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకోండి, లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ అనుకోండి, స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాలనేటువంటి దృక్పథంతో, దూరదృష్టితోని అన్ని జిల్లాల నుండి ఒక
ఎక్స్పీరియన్స్డ్ కమిటెడ్ కన్విక్షన్తో ఉన్నటువంటి కార్యకర్తలను ఈసారి జిల్లా అధ్యక్షులుగా సెలెక్ట్ చేసిండు అనేటువంటిది పెద్దలు మాట్లాడుతున్నారు. నాకు కూడా అట్నే అనిపించింది. అంటే మీకు బాధ్యత అప్పచెప్పినట్టు అనిపిస్తుంది. అయితే బాధ్యత ఈ బాధ్యత వస్తుందని ఊహించారా, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీకు ఎవరి ద్వారా ఈ పదవి వచ్చింది? పార్టీకి పనిచేయడం ద్వారా లేకపోతే లాబీలు చేయడం ద్వారా? లేదండి, జనరల్గా నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను. చిన్నప్పటి నుండే 1978లోనే మొట్టమొదట ఐటీసీ క్యాంప్ అటెండ్ చేసిన, తర్వాత 81లో ఓటీసీ అటెండ్ చేసిన. నా డిగ్రీ ఉన్నప్పుడు 89లో డాక్టర్ హెడ్గేవర్ గారి శతజయంతి ఉత్సవాలప్పుడు విస్తారంగా అంటే స్వల్పకాలిక ప్రచారకగా ఒక కొత్త ప్లేస్లోకి పోయి పనిచేసేటువంటి దాయిత్వం అనమాట. ఆయన 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలప్పుడు నన్ను సంఘ పని చేయడానికి మచిలీపట్నం బందర్ పంపించిండ్రు. అక్కడ నేను హిందూ కాలేజీలో లా చదువుకుంటూ సంఘ కార్యాలయంలో ఉండి నేను అక్కడ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. సో ఇవి బాధ్యతలు ఏవి ఇస్తే అవి నిర్వర్తించాలనేటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి సంఘ కార్యకర్తను. రాజకీయ క్షేత్రం లోపల బీజేపీలోకి రావడానికి ఒక 1987లో ఇక్కడ ఫస్ట్ మున్సిపాలిటీ ఫామ్ అయినప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు పెద్దలు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జనరల్ కేటగిరీ వచ్చింది అని అన్నప్పుడు నువ్వే కనబడుతున్నావు, నువ్వు చేయాలంటే అప్పుడు నాకు 21వ సంవత్సరం. కానీ నాకు బీజేపీ కన్నా సంఘానికి చేయాలనే, కానీ అవసర రీత్యా పార్టీ దృష్ట్యా గెలుపు ఓటాలు మాకు సంబంధం లేకుండా పార్టీకి నువ్వు ప్రాతినిధ్యం వహించి కంటెస్ట్ చేయాలి అని అన్నప్పుడు దాన్ని శిరసా వహించి నేను ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన 87లో. అది కూడా బాధ్యతగానే తీసుకున్నా. అప్పుడు కూడా అది బాధ్యత అన్నట్టు. దాని తర్వాత నేను స్పోర్ట్స్ కోటా లోపల ఉద్యోగం వచ్చింది. అంటే అంతకుముందు నేను స్టేట్ కావడం, నేను క్రికెటర్ని, నేను స్టేట్ కావడము, యూనివర్సిటీ కావడము ఇవన్నీ అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో నాకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 10 సంవత్సరాలు నేను సర్వీస్ చేసే అవకాశం నాకు దక్కింది. 90 నుండి 2000 వరకు. 2000లో నేను రిజైన్ చేసిన. అప్పటికే నేను ఇంకా కలెక్టర్ గారి దగ్గర నేను పని చేసుకుంటే మళ్ళీ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద కనబడుతుంది. ఏ సంవత్సరం? 90 నుండి 2000 చేసిన. 2000లో రిజైన్ చేసిన. 87లోనే మీరు కంటెస్ట్ చేశారు? 87లోనే నేను కౌన్సిలర్గా ఈ ఏరియాలో కంటెస్ట్ చేసిన. ఈ ఏరియాలో కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన. ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? 19 ఓట్లతో. జస్ట్ 19. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్నాం కాబట్టి ఆంధ్ర ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆంధ్ర వాళ్ళకు రిప్రజెంటేటివ్గా మేము ఒక కాంగ్రెస్ వాడిని గెలిపిస్తాం. ఇంద్రసేనారెడ్డి గారు చేస్తున్న పనులను దృష్టిలో నిన్ను దృష్టిలో పెట్టుకొని, నువ్వు ఎప్పుడు సోషల్ వర్క్లో ఉన్నావు కాబట్టి నిన్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీజేపీని గెలిపిస్తాం, మీ ఇంటి వైపు అక్కడ కాంగ్రెస్ని గెలిపిస్తామంటే అప్పుడు కూడా నేను షరతు పెట్టిపోయాను. అన్ని మీ కండిషన్స్ అయితే ఎట్లా, నాది కూడా ఒక షరతు అని చెప్పి పెద్ద ఆయన నొప్పించుకొని మా ఇంటి దగ్గర గెలిపిస్తామన్న కాడ వేరే కార్యకర్తను పెట్టి కాంగ్రెస్ని గెలిపిస్తామన్న కాడ నేను పోయి పోటీ చేసిన అప్పుడు. సో ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రయాణం నాది. అంటే మీరు ఆర్ఎస్ఎస్ శాఖల్లో పనిచేయడానికి రీజన్ ఏంటి? మీ మీద ఎవరి ప్రభావం ఉంది? మేము పుట్టి పెరిగిందంతా గోల్కొండ ఖిలా, గోల్కొండ కోట లోపల. అక్కడ మొత్తం ముస్లిం ప్రాబల్యం ఉన్నట్టు అటువంటి ప్రాంతం. 80% వాళ్ళ సముదాయం ఉంటే ఓ 20% అటు పాకెట్స్లో హిందువులుగా రాజ్పుత్స్, మిగతా పాకెట్స్ ఉండేను. మా తండ్రి గారు ఆ గోల్కొండ స్కూల్లో 25 years టీచర్. సో మేము పెరిగిన అటువంటి వాతావరణం ఏంటి, ఈ వీళ్ళతో ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జరగడం, ఎప్పుడు ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మైనారిటీస్ హిందూస్ అక్కడ ఎదుర్కొంటున్నట్టు కాడ ప్రతి ఇంటి నుండి ఒక సోల్జర్ లాగా కార్యకర్తను తయారు చేసేటువంటి బాధ్యత సంఘం తీసుకుంది ఆర్ఎస్ఎస్. అట్లా నేను 7th క్లాస్లో ఆ శాఖకు పోవడం జరిగింది. అటు పోయిన తర్వాత ఆ జై శ్రీరామ్, ఆ భారత్ మాతాకి జై అనేటువంటి నినాదాలతోని సావర్కర్ గురించి, శివాజీ గురించి, రాణా ప్రతాప్ గురించి వీరగాథలు విన్నప్పుడు ఆటోమేటిక్ దాని లోపల మేమంతా కూడా ఆ ప్రయాణం స్టిల్ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మీకు బాగా ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే? ఎస్, గోల్కొండ కిలా. స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్టా? ఎస్, అది ఎందుకంటే మేము పుట్టి పెరిగింది గోల్కొండ అయినప్పటికీ దాని చుట్టూ ఆర్టిలరీ సెంటర్, ఆర్మీ వాళ్ళ మిలిటరీ ట్రైనింగ్ క్యాంప్స్, ఎవ్రీడే వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ప్రతి ఇంటి నుండి ఫిట్నెస్కి పోయేటువంటి సాంప్రదాయం అక్కడ గోల్కొండలో హిందువుల్లో ఉండింది. ప్రతి ఇంటి నుండి కంపల్సరీ ఆ బటాలియన్ పరిగెత్తుతుంటే వాళ్ళ వెనుక పిల్లలు పరిగెత్తేటువంటి. సో గోల్కొండ టు మెహదీపట్నం వచ్చి మళ్ళీ గోల్కొండకు పోయేటువంటిది ఎవ్రీడే. నేను 1978లో అంటే 7th క్లాస్లో మొదలు పెడితే అది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు
కంటిన్యూగా నాది ఆ ప్రాసెస్ అథ్లెట్గా నేను తయారాను. సో అథ్లెట్గా ఫస్ట్ నన్ను రికగ్నైజ్ చేసిండ్రు. దాని నుండి క్రికెట్కి కేంద్రీయ విద్యాలయ అక్కడ లంగారావులో ఉంది, అక్కడ నా ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఆడేవాళ్ళు. ఆడే దాంట్లో నేను మంచిగా ఆడుతున్నప్పుడు వింత విషయం ఏంటి అంటే నన్ను పట్టుకొని పోయి నువ్వు క్రికెట్ లీగ్ ఆడే కెపాసిటీ నీ దగ్గర ఉందని నన్ను నా టాలెంట్ని ఎత్తుకొని తీసుకుపోయినటువంటిది ఇప్పుడు చార్మినార్ నుండి మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జుల్ఫికర్ అలీ. నా టాలెంట్ని ఫస్ట్ ఆయన గుర్తించినటువంటి ఆయన చార్మినార్ ఎమ్మెల్యే. ఎస్, అప్పటి నుండి వారితో పాటు ఉండి లీగ్స్లో ఆడడం చేయడం. దాని తర్వాత నేను ఈ చిన్న లీగ్ నువ్వు పనికిరావు, ఇంకా హైయర్ గేమ్స్ ఆడాలని నన్ను ఆయన ప్రమోట్ చేసి పంపించాడు. ఆయన స్వతహా క్రికెటర్. ఆయన బై డిఫాల్ట్ ఆయన మజ్లిస్లో ఉన్నాడు కానీ ఆయన ఈజ్ ఏ గుడ్ జెంటిల్మెన్. ఓకే, అట్లా స్పోర్ట్స్ వైపు పట్టు వచ్చారు. ఇన్ఫాక్ట్ సీరియస్ అంటే జాబ్ ఎక్కడ వచ్చింది మీకు? స్టేట్ ఆడడం, రంజీ ట్రోఫీ స్క్వాడ్లో ఆడడము, యూనివర్సిటీలో ఆడడము, దీంతో స్పోర్ట్స్ కోట. ఆన్ ఇన్విటేషన్ నాకు జాబ్ వచ్చింది. నా లా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ అప్పటికే జాబు సెంట్రల్ బ్యాంక్ నుండి ఏజీస్ ఉండి కమర్షియల్ ట్యాక్స్ నుండి వస్తే నేను ఒక 3 times నేను లా కంప్లీట్ చేయింది చేరను అని చెప్పేసి ఇది చేసిన. కానీ అప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏంద్ర నీకు పిలిచి జాబ్ ఇస్తుంటే నువ్వు తండ్రిని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు అన్నప్పుడు నేను ఆన్ కండిషన్ లాలో ఉన్నప్పుడే నేను 2nd yearలో జాయిన్ అయిపోయినా జాబ్, నన్ను పర్మిట్ చేస్తామంటే. సో అట్లా ఆ విధంగా నేను జాబ్ చేయడం. జాబ్ నుంచి మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చారు? 90లో చేరానండి. 90లో చేరిన తర్వాత 10 years నేను చేసిన. 2000లో నేను రిజైన్ చేసిన. నాది పొలిటికల్ యాక్టివిటీ. 87లో ఇక్కడ కంటెస్ట్ చేశారా? ఎస్, ఈ ప్రాంతం. ఈ ప్రాంతం. అప్పుడు అక్కడే ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. 84లో వచ్చాము ఇక్కడ. 1983లో కమ్యూనల్ రైట్స్ అయినాయి హైదరాబాద్లో, చాలా పెద్ద ఎత్తున అయింది. అప్పుడు గోల్కొండలో ఉన్నాం మేము. మా తండ్రి గారు అక్కడ సంఘానికి తిరగడము, సంఘ కార్యకర్తగా ఉండడము, ఐడెంటిఫై వాళ్ళు టార్గెట్ కావడము, వారిని టార్గెట్ చేస్తూ ఉంటే అప్పుడు సంఘం కూడా అప్పటికే మా ఇంటి చుట్టుముట్టు 2-3 మర్డర్లు కావడము. అప్పుడు అందరు కలిసి రిక్వెస్ట్ చేసి మీరుంటే 80% వాళ్ళ టార్గెట్లో ఉన్నారు, మీరు ఇంకో ప్లేస్కి పోయి ఉంటే అక్కడ సంఘాన్ని పెంచవచ్చు కదా, మనం ఒక కార్యకర్త లైఫ్ని ఇదెందుకు చేయాలని సంఘం తీసుకునే నిర్ణయంలో ఇక్కడికి వచ్చేసిన. ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇదే ఆర్ఎస్ఎస్ని ఇక్కడ శాఖలు పెట్టడం, విస్తరించడం, అది వారు చేసినటువంటి పని. అందులో మా ప్రయాణం కూడా నాన్నగారి ప్రభావం ఆర్ఎస్ఎస్ సంఘం చాలా. మా కుటుంబం మొత్తం సంఘంలో ఉంది. మా తమ్ముడు ఇప్పుడు సంఘానికి పనిచేస్తాడు, చక్రధర్ రెడ్డి. మా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు సేవికా సమితికి అప్పుడు పనిచేసిండ్రు. ఇప్పుడు ఆమె గృహస్థాశ్రమంలో కూడా ఆమె వనవాసి కళ్యాణ్కి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నది. వారు మా బావగారు కూడా సంఘ ప్రచారక్, పూర్తికాలం ప్రచారకగా పనిచేసి వచ్చిన అతనికే మీ అమ్మాయి నియాల్ రెడ్డి గారు అని చెప్పేసి పెద్దలు నిర్ణయించిన ప్రకారం వారికి ఇచ్చి చేయడం. సో ఇది సంఘ కుటుంబం. సంఘ కుటుంబం చాలా. ఫీలింగ్ ఎలా ఉంది మీకు? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ప్రౌడ్ అండి. వీఆర్ ప్రౌడ్. మాకు ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి. అప్పుడు నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు విద్యార్థి పరిషత్లో పనిచేసిన. రాడికల్ మూమెంట్, నక్సల్ మూమెంట్, ఆ టైం లోపల ఏబీవీపీకి పనిచేస్తున్నప్పుడు నా మిత్రులు మాతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి హీరోస్ అనాలి, వాళ్ళందరూ కూడా చాలామంది అప్పుడు వాళ్ళను ఎలిమినేట్ చేయడం, వాళ్ళను కాల్చడము, పొడి చేయడం ఇటువంటివి జరిగినాయి. చాలామంది చనిపోయారు. ఆ ఇంప్రెషన్ కూడా మా మీద ఉంది. ఆ ఇన్స్పిరేషన్తో మేము ఇంకా కొద్దిగా ఎక్కువ పనిచేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ రామన్న గోపన్నది కానీ, జితేందర్ రెడ్డి గారిది కానీ, సామ జగన్మోహన్ది కానీ, ఏచూరు శ్రీనివాస్ గారిది కానీ, కృష్ణవర్ధన్ కానీ, చంద్రారెడ్డి కానివ్వండి, ఇట్లా అనేక మంది, మా ముందర జయానంద్ కానివ్వండి, ఇటువంటి అయిపోతూ ఉంటే మా లోపల ఇంకా పట్టుదల పెరిగింది. అటువంటి బ్యాచెస్ చాలామంది ఉన్నారు. తెలంగాణలో ఈ కథలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. జితేందర్ రెడ్డి సినిమా చూసినప్పుడు కానీ అంటే చాలా విషయాల్లో బయటపడతా ఉన్నాయి. ఇన్ని పోరాటాల విషయంలో కానీ ఎక్కడ మీ సిద్ధాంతాలని విడిచిపెట్టకుండా పనిచేస్తాను. పార్టీ ఎందుకు అధికారం చేయించుకోలేకపోయింది తెలంగాణలో? అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా. పాలిటిక్స్లో ఐడియాలజికల్గా బేస్ గ్రౌండ్లో కార్యకర్తలను తయారు చేయడం అనేటువంటి దాని లోపల వ్యక్తి నిర్మాణం అనేది సంఘం. టెంపరీ బెనిఫిట్స్తోని ఒకటే పెద్ద లాంగ్ జంప్తోని మనం ఏదో అధికారంలోకి వచ్చి తర్వాత మనము ఇదంతా విస్తరిస్తాం అనేటువంటి సిద్ధాంతం అది కాదు. వ్యక్తి నిర్మాణం చేసినటువంటిది బేస్ గట్టిగా ఉంటే ఫ్యూచర్లో దాని మీద తయారైనటువంటి ఆర్గనైజేషన్ చాలా బలంగా ఉంటుంది, చాలా కాలం ఉంటుంది అనే విజన్తో పెట్టినటువంటి సంఘం ఆ పెద్దలు. సో స్లో అండ్ స్టడీ దాని లోపలే ఉన్నారు. కానీ ఎప్పుడెప్పుడైతే బీజేపీ ఎదుగుతుంది అనేటువంటి ఆల్టర్నేట్ అన్నారో అప్పుడప్పుడు యాదృచ్ఛికమో
అది దురదృష్టమో తెలియదు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాఘాతాలకు ఆల్టర్నేట్ బీజేపీ అన్న టైంలో ఎన్టీ రామారావు గారు వచ్చి పార్టీ పెట్టడము, ఆయన ఆకర్షణ, సినిమా యాక్టరు, ఆ రకమైనటువంటి దాని లోపల ఆ ప్రభంజనంలో అప్పుడు కొట్టుకుపోయింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ టీడీపీ రెండు ఫెయిల్ అయ్యి రాష్ట్రాలు ఫామ్ అయిన తర్వాత తెలుగుదేశం ఫెయిల్ అవుతున్న టైం లోపల తెలంగాణ అనేటువంటి అంశం పైకి రావడం, దాన్ని జనాలంతా బాగా రిసీవ్ చేసుకోవడం, అట్లా మళ్ళీ బీజేపీ సెట్ బ్యాక్ అయిపోయి తెలంగాణ వాదాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి పట్టం కట్టిండ్రు. అప్పుడు మళ్ళీ బీజేపీ సెట్ బ్యాక్ అయింది. ఇప్పుడు ఇద్దరిని చూసిండ్రు. బీజేపీ యొక్క లాంగ్ రేస్ని అందరు అబ్జర్వ్ చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇన్నేళ్ళు వాస్తవాన్ని వాస్తవంగా ప్రొజెక్ట్ చేసి ఆకర్షణీయమైనటువంటి పథకాలకు దూరంగా ఉండి దేశ భవిష్యతే, దేశ పటిష్టతనే లక్ష్యంగా ఈ దేశం మనుగడను మనము ఈ ప్రశ్నార్థకంగా నెట్టుతున్న రాజకీయాలను తోసేసి మనం రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మనము సెంట్రల్ గవర్నమెంట్ని చూస్తున్నాం. ఇద్దరు ఎంపీలు, జంగారెడ్డి గారు, వాజ్పేయి గారు ఉన్న టైం 89 బహుశా ఆ ప్రాంతం, కానీ చాలా తొందరలోనే వాజ్పేయి గారు రావడం, నైతికమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి పార్లమెంట్ని వాళ్ళు చూడడం, వాళ్ళ వాణి వినడం, అప్పుడు లార్జ్ ఎక్స్టెంట్లా కమ్యూనికేషన్ టీవీల ద్వారా పోవడం, బీజేపీ ఐడియాలజీ అందరికీ నచ్చడం, దాంట్లో మోడీ గారు రావడం, వచ్చిన తర్వాత వాస్తవాలు ఏందో జనాలకు తెలిసేటట్టు కనెక్ట్ కావడం, దీన్ని అందరు రిసీవ్ చేసుకోవడం, చాలా ఫాస్ట్గా దేశం మొత్తం కూడా అబ్జర్వేషన్స్ లోపల బీజేపీ గవర్నమెంట్స్ లోపల 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు 3 టర్మ్లు చేసిన ఒక్క కరప్షన్ అలిగేషన్ రాకపోవడం, డౌన్ టు అర్త్ సింప్లిసిటీ మెయింటైన్ చేయడం, నాయకత్వం, ఏదన్నా తప్పు జరిగితే పార్టీ లోపల ఎవరన్నా ఉంటే స్పేర్ చేయకుండా ఉండడం, ఇవన్నీ జనాలు అబ్జర్వ్ చేసి ఇవాళ తెలంగాణలో బీజేపీ రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది గ్రహించిండ్రు. కానీ మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? మేము ఒకటండి, బీజేపీ తెలంగాణ అని ఎజెండాలోకి తీసుకొచ్చిన తర్వాత ప్రొవోకేటివ్ స్లోగన్స్ కాకుండా, రెచ్చగొట్టేటువంటి విధానం కాకుండా, కలిసి ఉండి కొట్టాడే కన్నా మనము ఆనందంగా విడిపోయి సుఖంగా ఉంటే మేలు అనేటువంటి ఆలోచన బీజేపీ ముందే చిన్న రాష్ట్రాలు సుపరిపాలన అనేటువంటి దాంట్లో ఆల్రెడీ మధ్యప్రదేశ్ విషయంలో కానీ, బీహార్ విషయంలో కానీ ఇటువంటి అన్ని జరిగే 4 రాష్ట్రాల ఫామ్ చాలా సింపుల్గా జరిగిపోయి, యూపీ విషయంలో కానీ ఆ డివిజివ్ పాలిటిక్స్ లోపల పాలిటిక్స్ చూడకుండా సుపరిపాలన అనేటువంటి గుడ్ గవర్నెన్స్ గురించి, మన పరిపాలన సౌలభ్యం గురించి ఆలోచన చేసి అప్పుడు చేసినప్పుడు తెలంగాణలో ఇంత రాద్ధాంతం ఎందుకు అవుతుంది అన్నది మాకు ప్రశ్నార్థకంగా ఉండింది. ఆ రెచ్చగొట్టేటువంటి భాష, మనము కలిసి ఉండాలి అని అందరినీ కలుపుతుంటే సంఘ ఐడియాలజీ కానీ, బీజేపీ ఐడియాలజీ కానీ, కొన్ని పార్టీలు చాలా ఫాస్ట్గా దాని నుండి అడ్వాంటేజ్ తీసుకోవడానికి రెచ్చగొట్టేటువంటి భాషా ప్రయోగం నచ్చలేదండి. కానీ కొంత పని చేశారు మీరు. చేశాం. సుపరిపాలన దాని గురించి మనము ఈ ఒకరినోరు మనము ఘర్షణతో కూడుకొని విడిపోయే కన్నా ఆనందంగా విడిపోయి సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకు మేమందరం కూడా పార్టిసిపేట్ చేసామండి. పార్టిసిపేట్ చేయడం కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకంగానే చేసినాం. పార్లమెంట్ లోపల పెద్దలు సుష్మా స్వరాజ్ గారు వాణి వినిపించడం, ఈ పిల్లల ఆత్మహత్యలు ఆపాలి అనే దాని గురించి మేము ఆలోచిస్తున్నాం, మీరు తొందరపడకండి అని చెప్పడము, వాళ్ళకి అభయం ఇవ్వడము, ఒక ప్రతిపక్ష నాయకునిగా అష్యూరెన్స్ చేయడము, మీరు చేయండి అని గవర్నమెంట్కి నిలదీసి అది పాస్ చేసే విధంగా బీజేపీ చాలా పెద్ద పాత్ర వహించింది. అది దాన్ని ఎవరు కాదనలేరు. అది గుర్తుంది ఇంకా జనాలకి. ఉంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడ రక్తం చిందకుండా, వైషమ్యాలు పెంచకుండా, రెచ్చగొట్టేటువంటి వాతావరణంతో అన్నదమ్ములు అనవసరంగా పుట్టాడుతున్నారనేటువంటి బాధ కలగకుండా బీజేపీ కన్స్ట్రక్టివ్గా జనాలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మరి ఆ బిల్ పాస్ అయ్యే విధంగా, చిన్నమ్మ ఎట్ట మాట్లాడింది పార్లమెంట్లో ఇవాళ కూడా వింటుంటే చరిత్ర అదంతా కూడా వచ్చే జనరేషన్స్ చూస్తూ ఉంటాయండి. అది బీజేపీ పాత్ర చాలా నిర్మాణాత్మకమైనటువంటిది. కాంగ్రెస్ డిసిషన్ తీసుకోవడానికి కంపల్షన్ క్రియేట్ చేసి తెచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఇవ్వకపోతే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మేము ఇస్తాం అది చెప్పి చాలా క్లియర్ గా మా పార్టీ పెద్దలు చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఓకే సార్, శ్రీనివాసరెడ్డి గారు, మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత క్రియాశీలకంగా ఏ పదవులు నిర్వహించారు అప్పటి వరకు? నేను బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుండి అప్పుడు చేసినానండి. తర్వాత నేను ఉద్యోగం రిజైన్ చేయగానే ఇంద్రసేనారెడ్డి గారు అప్పుడు తీసుకెళ్ళి కాన్స్టిట్యుయెన్సీ కన్వీనర్గా పెట్టిండ్రు. మలక్పేట్ కాన్స్టిట్యుయెన్సీ అంటే అప్పుడు చాలా పెద్దది, ఖైరతాబాద్ ఒకటి, మలక్పేట్ ఒకటి, ఈ రెండు చాలా పెద్ద. అటు చంద్రాయన్ గుట్ట నుండి నాగోల్ వరకు, అటు చదర్ఘాట్ నుండి
అబ్దుల్లాపూర్ మెట్ వరకు 560 బూత్లు. అప్పుడు ఆ టైం లోపల ఈ కార్లు ఇవి ఇంత వ్యవహారం కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, ఏమైనా టెలిఫోనే. అవును, లాస్ట్లో పేజర్ అనేటువంటిది వచ్చింది. అవును. కానీ ఆ టైంలో మోటార్ సైకిల్ మీద అన్ని బూత్లు కవర్ చేయడము, ప్రతి బూత్లో ఇన్ని బూత్లలో దాదాపు 60% బూత్ ప్రెసిడెంట్లను పేరు పెట్టి నేను పిలవడము, ఐడెంటిఫై చేయడం, ఇటువంటిది నాకున్నటువంటి మా సంఘంలో ఉన్నటువంటి ట్రైనింగే. అందరితో కనెక్ట్ కావడం, అది ఇవాళకి పనికొస్తా ఉన్నది. ఇవాళ ఈ కన్వీనర్గా పనిచేశారు మలక్పేట కన్వీనర్గా 13 సంవత్సరాలు పనిచేసిన నేను మలక్పేట. నెక్స్ట్ దాని తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీగా చేసిన రంగారెడ్డి జిల్లా మొత్తానికి అప్పుడు యునైటెడ్ జిల్లా ఉండేది. దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన, కార్యవర్గ సభ్యులుగా 2 టర్మ్స్ చేసిన. చేశారు. దాని తర్వాత సైమల్టేనియస్గా నేను అంటే ఇప్పుడు దాని తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుని జిల్లా అధ్యక్షుడిగా. ఇవేవి కూడా నేను కోరుకునే కాదు, నేను అడిగినవి కావు, వాళ్ళన్నీ కూడా వాళ్ళే ఈ పర్టికులర్ దానికి శ్రీనివాస్ రెడ్డి ఉంటే మంచిది, ఆయనకి ఈ బాధ్యత ఇవ్వండి అని పైనుండి చెప్పడము, వాళ్ళు చెప్పినప్పుడు నేను కాదనలేకపోవడం, ఆ ప్రయాణం జరుగుతూ ఉందండి. ఇప్పుడు మీ ముందున్న బాధ్యత ఏంటి? జిల్లా అధ్యక్షుడిగా అర్బన్లో ఉన్న 2 నియోజకవర్గాలు రేపొద్దున బైఫర్కేషన్ అయితే 4 అవ్వచ్చు 3 అవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో మీ జిల్లాలో పార్టీ సిచ్యువేషన్ ఏంటి? పార్టీ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. లాస్ట్ టైం కూడా సేమ్ ఈ జిల్లా ఎలక్షన్లో జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నప్పుడు నేను అధిష్టానాన్ని పోయి రిక్వెస్ట్ చేసిన, జిల్లా అధ్యక్షుడిని రాజేంద్ర నగర్కి ఇవ్వాలన్నా ఎల్బీ నగర్కి ఇవ్వాలన్నా అని మీమాంసల 2 నెలలు వాళ్ళు ఆగినప్పుడు నేను మా అధిష్టానాన్ని పోయి రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసిన, అయ్యా అక్కడ 4 ఉన్నాయి, 4లో 2 మజ్లిస్కి పోతాయి, 1 ఫైట్ ఇస్తాం, 1 గెలిచే అవకాశం ఉంది, వాళ్ళకి ఇస్తావా అధ్యక్షుని? లేదా ఈడ 15 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి గారు ఉన్నారు, మిగతా 11 డివిజన్స్ ఇక్కడ ఉన్నాయి, మాకు పటిష్టంగా ఆర్గనైజేషన్ సెటప్ ఎక్కడా పోలేదు, పాత వాసనలు అన్నీ ఉన్నాయి, పాత జ్యేష్ఠ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఇవాళ ఇక్కడ మాకు అధ్యక్షుని ఇచ్చినట్టయితే ఆ ఊపు మీద నేను 11కు 11 గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటా అని నేను కిషన్ రెడ్డి గారికి మాట ఇచ్చి వచ్చిన 11కు 11 గెలిచాం మేము ఎల్బీ నగర్లో, మాకు ఇక్కడ అధ్యక్షుని తీసుకుని. కాబట్టి మా మీద మాకు నమ్మకం ఉంది, మా పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి సెటప్ మీద. ఇదే కదా ఒక భూమి తీసుకొచ్చింది ఆ ఎలక్షన్సే కదా. ఎస్, స్టేట్లో బీజేపీకి ఒక కదలిక అనేది భూమి అనేది అట్లా వచ్చింది. అంటే లీడర్షిప్, అగ్రెసివ్ లీడర్షిప్, దాంట్లో చాలామంది బయటికి రావడము. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, ఆ టైంలో ఎలక్షన్స్ లోపల అక్బరుద్దీన్ ఓవైసీ మాటలకు జవాబు అగ్రెసివ్గా ఇచ్చేటువంటి నాయకత్వం, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి కార్యక్రమాలు చేయడము ఎవరైనా ఊహించిందండి? కాబట్టి జనాలంతా గమనించారు. మనము భారతీయ జనతా పార్టీ ఎవరికి వ్యతిరేకం కాదు, కాకపోతే ఓ సిద్ధాంతం అనుకుంది, జస్టిస్ టు ఆల్, అపీజ్మెంట్ ఆఫ్ నన్. ఇది స్ట్రైట్గా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోయింది. చాలామంది మైనార్టీ కార్యకర్తలు కూడా దీని లోపల ఉన్నారు. కాబట్టి ఉన్నారండి, బేసిక్గా ఉన్నారు, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారు, హైదరాబాద్లో కూడా ఉన్నారు, తెలంగాణలో పనిచేస్తున్నారు. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో బాధ్యత ఏంటి మరి ప్రస్తుతానికి? ఇప్పుడు ఉన్నటువంటి కాడ మళ్ళా ఈ డీలిమిటేషన్ లోపల ఎన్ని పెరుగుతాయి అనేటువంటిది తెలియదు. కానీ ఎన్ని ఉన్నా కూడా ఈసారి వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్స్ లోపల భారతీయ జనతా పార్టీ ఫామ్ చేయబోతున్నది గవర్నమెంట్ అనే దాని లోపల అతిశయోక్తి కాదు, అది మా విశ్వాసం. అంటే మీరు అతిశక్తి కాదు, అతి ఆత్మవిశ్వాసం కాదంటారు. కానీ మొన్నటి వరకు బీజేపీకి అవకాశం వస్తుందేమో, బీఆర్ఎస్ కొంచెం వెనక్కి వెళ్ళింది అంటున్నారు. కానీ ఇవాళ రోజు వచ్చేసరికి బీఆర్ఎస్ ముందుకు వెళ్ళింది, బీజేపీ వెనకబడింది అంటున్నారు రాష్ట్రంలో సిచ్యువేషన్ ప్రకారం. అంటే ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పాలన విషయంలో మీరు పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోవడమే దీనికి కారణమా? మీ అవకాశాలు లేదండి. బీఆర్ఎస్ అనే పార్టీకి తెలంగాణ వాదం మీద ఒక అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే బీఆర్ఎస్ పార్టీ పుట్టుక, వాళ్ళ యొక్క తప్పుడు విధానాలు, కరప్షన్ అవన్నిటికి వెసిగిపోయి జనాలు, వాళ్ళ పరిపాలన బాగలేక మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. మన రాష్ట్రం వస్తే, తెలంగాణ వస్తే మనం బాగా పాలించుకుంటామని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం చూసిండ్రు. టాప్ టు బాటం అది కుటుంబ వ్యవస్థ అయిపోయింది, కుటుంబ పాలన అయిపోయింది, కరప్షన్లో మొత్తం పీకల్లోతో మునిగిపోయి జైల్లోకి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. జనాలు గమనించి ఇంకా వీళ్ళకి చాలు, ఇంకా వీళ్ళు తెలంగాణ వాదం మనం రాష్ట్రం వచ్చింది సరిపోయింది, వీళ్ళు మాత్రం మనకేదో చేస్తారనుకుంటే వాళ్ళ కుటుంబం బాగోగుల గురించే వాళ్ళు బిజీ అయిపోయినారు. కాబట్టి వాళ్ళకు థ్యాంక్స్ అని చెప్పేసి మొన్న ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతూ అది అట్లా
ఆ వాతావరణం మెల్లగా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. కానీ దాని తర్వాత ఏదైతే సంవత్సరన్నర కాలం నుంచి వీళ్ళ పరిపాలనలో మీరు మెరుగైన మార్కింగ్ అనేది చూపించలేపారు కదా? లేదండి, మేము ఒప్పుకోమండి. ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత 15 నెలలండి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని 15 నెలలు మాత్రం, దాదాపు సంవత్సరంన్నర అంతే, అంతకు ఎక్కువ కూడా కాలేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం కల్పించిన వాళ్ళు, మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తామని 6 పథకాలు, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పోతుందని, మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్పేసి, లేకపోతే బడ్జెట్ అలొకేషన్ ఇట్టుంటుందని, ఆయన చేయని సింగపూర్ని మేము చేస్తామని, డల్లాస్ని ఆయన చేస్తా అన్నాడు, మేము ఇంకోటి 4th సిటీని చేస్తానని, ఈ ఫార్మా కంపెనీ ఇదంతా ఏం లేదు, ఇదంతా క్యాన్సిల్ చేసేసి నేను ఇంకో సిటీని తయారు, ఇవన్నీ మాటలకు పరిమితం అయిపోయారు. లాస్ట్కు పెన్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, రిటైర్ అయినటువంటి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎంప్లాయీస్కి జీతాలు లేట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఈ రకమైనటువంటి అన్నీ చూసి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక బస్సుల్లో మహిళలు తిరుగుతున్న తప్ప చెప్పుకుంటానికి మిగతా అన్నీ ఫెయిల్ అయింది అన్ని విషయాల్లో. కానీ రుణమాఫీ విషయంలో మేము చేసాము కొంతవరకు, వాళ్ళని భరోసా చేశాము. రాష్ట్రం అధికారం వచ్చిన కానీ నుంచి అప్పులమయ్యలో గత గవర్నమెంట్ పెట్టేసి వెళ్ళిపోయిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. మా పెద్దలు ఈయన మొత్తం నేను చేసిన ఈ డబ్బులు మేము ఇచ్చినాము, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఖాతాలో మేము ఇంతేస్తామని చెప్పేసి, షాదీ ముబారక్ అడిషన్గా దాంతోపాటు మేము ఒక ఇంత బంగారం ఇస్తామని చెప్పేసి, ఇన్ని తులాల బంగారం ఇస్తామని చెప్పడము, ఇటువంటి అన్నీ కూడా చేసినారు. ఏమీ కాలేదు. మేము వాళ్ళకు రైతులకు కూడా మేము ఇంత వేసినాం అంత వేసినాం అందరూ అన్నారు కదా, వైట్ పేపర్ ఇష్యూ చేయమని మా పెద్దలు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. ఇప్పటివరకు ఇష్యూ చేయలేదు. ఎంత మందికి వచ్చినాయి, ఎంత పర్సెంటేజ్ మందికి ముట్టినాయి అని అంటే ఇప్పటివరకు చెప్పలేనటువంటి పరిస్థితి. అలా తన స్టాటిస్టిక్స్ లేవు. వాళ్ళు చారానిచ్చి బారాన మేము చేసినాము 100% చేసినాము అని మాట్లాడితే ప్రగల్భాలే, జనాలకు రానోళ్ళు. 8 మంది ఎంపీలని మీకు ఇచ్చారు. ఎస్, మరి మీరేం తీసుకురాలేదు అంటున్నారు, కేంద్ర నిధులు ఏమి తీసుకురాలేదు అంటున్నారు. దీని మీద కూడా గోబెల్స్ ప్రచారం జరిగినప్పుడు నితిన్ గడ్కరీ గారు వారి డిపార్ట్మెంట్ నుండి ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ ఇచ్చిండ్రు వైట్ పేపర్తో సహా. కిషన్ రెడ్డి గారు ఆర్టీసీ కళ్యాణ మండపం అనుకుంటా క్రాస్ రోడ్లు, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. రైల్వేస్కి కొత్త లైన్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని ట్రైన్స్ పెంచిండ్రు, ఎన్ని నిధులు ఈ రోడ్ కనెక్టివిటీకి ఇచ్చిర్రు, ఎన్ని ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి కనెక్టివిటీస్కి ఎంత పెంచిండ్రు, మా దగ్గర నుండి రావాల్సిన సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కేంద్ర వాటా ఎంత ఇచ్చిండ్రు, ఈ వాటర్ రిసోర్సెస్ దాని గురించి ప్రాజెక్ట్స్కి ఎంత ఇచ్చిండ్రు, అసలు ఊహకందని మేమందరం కార్యకర్తలకు ఫస్ట్ మాకు తెలిస్తే జనాలకు మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామని ఆ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మేము ఫెయిల్ ఎక్కడైనామంటే ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కానీ మేము ప్రజలకు మేము అది కార్యకర్తల రూపంలో మేము దాన్ని వాళ్ళకు దగ్గరికి తీసుకుపోయే దాంట్లో ఫెయిల్ అయినాం. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి, అందరికీ చేతి లోపలనే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు అందరికీ రీచ్ అయిపోయింది. దాని లోపల సంవత్సరంన్నర లోపలనే రేవంత్ రెడ్డి గారు ఇంత అంత అన్నారు కదా. బీఆర్ఎస్ ఇంకా వాళ్ళు లెక్క పెడతానే ఉన్నారు. వారు ఎప్పుడు ఖతమైపోతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. వాళ్ళ పార్టీకి వాళ్ళు జస్ట్ సర్వైవల్ గురించి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఉనికి గురించి ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ చుట్టుకొని పోతారో వాళ్ళ భయం వాళ్ళని కాపాడుకుంటా ఆ ఉన్న దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఇద్దరు బావమమర్దులు, ఒకరు బిజీ, వాళ్ళిద్దరే బిజీ. మీతో ఎవరికి పాత్ర లేదు, ఏం చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ అడుగున ధర్నాల విషయంలో కానీ, పబ్లిక్ ఇష్యూస్ మీద రేజ్ చేయడం కానీ, ప్రొటెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ గా చేస్తుంది. అన్ని జిల్లాలలో జరుగుతుంది. ఇంతకుముందు హైదరాబాదే ఇందిరా పార్కు ఇక్కడిక్కడే భారతీయ జనతా పార్టీ చాలా చేస్తే జిల్లాలు లేదన్నారు. ఇవాళ మీరు తెలంగాణ జిల్లాలో ప్రతి టౌన్ లోపల భారతీయ జనతా పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకు పోతున్నది. ఎండగట్టిండ్రు. దాని నిదర్శనమే మొన్న విద్యాధికులైనటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో, టీచర్స్ కాన్స్టిట్యున్సీ లోపల దాదాపు 76 అసెంబ్లీ సెగ్మెంట్స్ ని కవర్ చేసినటువంటి ఎలక్షన్స్ లోపల రిజల్ట్స్ చూపించారు. ఇంకా దీనికి మించిన నిదర్శనం. కానీ అదే ఆ రిజల్ట్స్ లోనే బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్య అంతర్లీనంగా పొత్తు నడుస్తుంది. వీళ్ళ గెలుపుకి వాళ్ళు సహకరిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అంతర్లీనంగా సపోర్ట్ చేసింది. డమ్మీ అభ్యర్థులను, బలం లేని అభ్యర్థులను నిలిపించి బీజేపీకి సంబంధించి గెలుపుకి దోహదపడింది అని అంటున్నారు. నిజంగా అట్లాంటిది జరుగుతుందా? వాళ్ళ వివేకానికే వదిలేద్దాం. ఇప్పుడు మొహం బాగలేక అద్దం బలగొట్టిండ్రు అనేటువంటి చందాన ఉంటుందండి. ఇది బీఆర్ఎస్ అనేటువంటిది గతం.
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు జరిగినటువంటి స్ట్రైట్ వార్ లోపల కనీసం క్యాండిడేట్లు పెట్టుకోలేకపోయిందండి బీఆర్ఎస్ మొన్న ఎమ్మెల్సీ లోపల. వాళ్ళ పరిస్థితి అది. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడేది ఏం లేదు. నేను అంటున్నటువంటిది ఏదో స్లమ్స్ లోపలనో డబ్బులు తీసుకొని ఓటేసేటువంటి గ్రూప్స్లోనో అనగారిన వర్గాలలోనో ఎక్కడనో ఎవరో మెస్మరైజ్ చేసి తీసుకొచ్చిన పోలరైజేషన్ కాదండి. అదంతా విద్యార్థికులు అండి, చదువుకున్నటువంటి వాళ్ళు వేసినటువంటిది. స్టేట్లో నాడి ఏం చెప్తుంది, గాలి ఎట్టుపోతున్నది, బీజేపీకి రాబోయే కాలం లోపల ఏం చేయబోతుంది అనేటువంటిది మొన్నటి రిజల్ట్. సంవత్సరం నెలలోనే రేవంత్ రెడ్డి గారికి ఇలా ఇవి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి అందరికి కూడా అర్థమైపోయింది, భారతీయ జనతా పార్టీ రావాల్సిందే. బీఆర్ఎస్ని చూసినాం, కాంగ్రెస్ని సంవత్సరం నెలలోనే ఖతమైపోతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. అంటే ఇవన్నీ వీటన్నిటికి కూడా కవిత గారి అరెస్ట్, దాని తర్వాత ఆమె జైలు జీవితం, దాని తర్వాత బెయిల్, అంటే మీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర పార్టీ ఉందో, అంటే ఇక్కడ స్థానికంగా ఉండే పార్టీలని రాజకీయంగా ఎదుర్కోవడానికి వాళ్ళ యొక్క కేసులు కానీ సిబిఐ అని ఇట్లాంటివన్నీ బూచికి చూపించి వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ రకంగా వాళ్ళని తగ్గేటట్టు చేయడం, ఇదంతా మీ ఎజెండా కొనసాగుతుంది అనుకోవాలా? ఎట్లాగా బయట విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి సార్. విమర్శ గురించి విమర్శ చేస్తే దాంట్లో జనాలు కూడా అంతే వివేకులు అర్థం చేసుకుంటారు. విమర్శ అదొక నిర్మాణాత్మకంగా ఉంటే జనాలు రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే నవ్వి ఊరుకుంటారు. అటువంటి విమర్శని ఇది. భారతీయ జనతా పార్టీ అని చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అనేటువంటిది పెద్ద మనుషులు చెప్పిండ్రు. ఏవి కూడా మీరు సిబిఐ విషయంలో కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ఈడీ కానీ అవి కానీ ఏమీ లేవు అనేకుండా అన్ని ప్రూఫ్స్తో పాటు బహిర్గతం చేసి పేపర్స్ కూడా న్యూస్ పేపర్లో వచ్చేంత వరకు అందరికీ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇంకా దాని గురించి ఇంకా వాళ్ళు ఏదో అదాడ్డం పెట్టుకున్నారు అనేటువంటి నిజంగా స్కామ్ విషయంలో కావచ్చు, మద్యం విషయం సంబంధించి కావచ్చు, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇట్లాంటి అంటే వీటన్నిటిలో చాలా పెద్ద మొత్తంలోనే కేసీఆర్ గారి కుటుంబం ఇన్వాల్వ్ అయింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అయ్యిందని అవన్నీ కూడా బయటికి వచ్చినాయి. ట్రయల్స్లో ఉన్నది. ప్రిమా ఫేసే వీళ్ళు దాని లోపల ఆ క్రైమ్లో పార్టిసిపేట్ చేశారు అనేటువంటిది డీటెయిల్గా న్యూస్ పేపర్లో అందరికీ తెలిసింది. కోర్టులో జరిగినటువంటి ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా మీకు బహిర్గతమైనాయి. ఇంకా దాన్ని కూడా నమ్మకపోతే ఎట్లనండి? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? ఆయన అసెంబ్లీలో బిహేవ్ చేస్తుంది కానీ అతను అగ్రెసివ్ నాయకుడు. కేసీఆర్ని ఎండగట్టు లోపల బండి సంజయ్ గారితో పాటు పోటీ పడ్డటువంటి దాని లోపల మీరు అన్ని చోట్ల ఎగురుతుంది కానీ మీ స్టేట్ పార్టీ ఆఫీస్ మీద దాడి మీదకి వెళ్ళారు కాంగ్రెస్ కార్యకర్తలు. దాడి అనేటువంటిది వాళ్ళ ఫ్రస్ట్రేషను, వాళ్ళ అవివేకం. కామెంట్ ఏదన్నా దబ్బున ఉంటే అంటే రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్ ఉండొచ్చు, కానీ ఇట్లాంటి దాడులు ఎక్కడికి దాడికి ప్రతి దాడి అనేటువంటిది తప్పనిసరి పరిస్థితుల్లో వానికి అదే భాష అర్థమవుతుంది అంటే చెప్పాల్సి వస్తే చెప్తే దాంట్లో రెండో ఆలోచన ఏం లేదండి. మీ ప్రాంతానికి ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? మైగ్రేషన్స్ అన్ని గ్రామాల నుండి అంతా మైగ్రేషన్స్ ఇక్కడనే వస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మొత్తం స్కోప్ అంతా ఇక్కడనే ఉన్నది. బాగా హై డెన్సిటీ. షేర్లింగంపల్లి ఎల్బినార్ అసెంబ్లీలో ఓడిపోవడానికి విశ్లేషణ చేసుకున్నారు. సంస్థాగతంగా మేము ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ వాళ్ళు విచ్చలవిడిగా వీకర్ సెక్షన్స్ లోపల పంచినటువంటి ఆ డబ్బు. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కదా, కార్యకర్తలకు కానీ దితిశ్రీ నాయకత్వానికి కానీ లేదంటే మీరు వాళ్ళకి కల్పించే భరోసా ఏంటి? మన కుటుంబం, మన బస్తీ, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం వరకు ఒక పాజిటివ్గా పనిచేసి, అంటే పాలిటిక్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్, అంటే అన్ని రంగాల్లో మీ హస్తం అనేది అది కూడా ప్రతిభావంతంగా నడుస్తూ ఉంది. ఏంటి కారణం ఏంటి? నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీ గోల్కొండ ఫోర్ట్. మా తండ్రి గారు టీచర్, పెరిగింది కూడా గోల్కొండ. వ్యవసాయానికి గోల్కొండ హైదరాబాద్కి సంబంధం లేదు. కానీ పదవి కూడా నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి సంబంధించి డైరెక్టర్గా పదవి కూడా నామినేటెడ్ చేయడానికి అది కూడా యాదృచ్ఛికమే. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లోపల టీ న్యూస్ లోపల నేను కూర్చొని డైరెక్ట్ రైతులతో ఇంటరాక్ట్ అయ్యేటువంటిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి.